ప్రజల ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా ఈ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానము అది యోహాను శుభవార్త 6వ అధ్యాయము 35వ లేఖనం. జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రమును ఆకలి కొనడు. అవును, ప్రభువు వారు స్పష్టంగానే మనతో సెలవిస్తారు. ప్రభువైన యేసు క్రీస్తు దగ్గరకు వచ్చి యేసు క్రీస్తులో ఎవరైతే నివసిస్తూ ఉన్నారో, యేసు క్రీస్తు మార్గంలో నడవాలని ఆశ కలిగి ఎవరైతే ఉన్నారో వారు ఏ మాత్రము కూడా ఆకలి కొనరు. ఆకలి కొనడం అంటే లోకములో ఉన్నవంతా నాకు కావాలని ఆశ కలగడమే ఆకలి కొనడం. లోకములో కనబడిందంతా కావాలి, మరి లోకములో ఉన్నది వినబడినవన్నీ నేను మాట్లాడాలి, లోకంలో ఉన్నటువంటి దౌర్జన్యమంతా నాకే కావాలని ఈ ఆకలి మరి ప్రభువైన యేసు క్రీస్తులో ఉన్న వారికి ఏమాత్రం కూడా ఉండదు. అంటే లోక ఆశల వైపు కానీ, నేత్రాశ వైపు కానీ, జీవపు డంభమైనటువంటి క్రియల వైపు కానీ, వీరి ఆలోచనలు కానీ, వీరి నడక కానీ ఆ రీతిగా జరగదు. క్రీస్తు యేసులో మాత్రమే వీరు నడుస్తారు. ఇది స్థిరం. ఇట్టి వారు ఏ మాత్రము కూడా ఆకలి కొనరు. ప్రభువైన యేసు క్రీస్తు మాత్రమే వారికి జీవాహారముగా ఉన్నారు. కనుకనే ఇట్టి వారందరికీ దేవుడు చెప్తున్నటువంటి మాటలు ఇవి. మరి ఈ దినము నుండైనా సరే క్రీస్తును మనం ఆహారముగా కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా లోకం మీద మనకు ఆకలి ఉండదు. ఇలా మనం ఉందామనుకుంటే ఇప్పుడే అందరం కూడా తలలు ఉంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఏకీపిద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీ పాదములకు వందనములయ్యా, కృతజ్ఞతలు. మరొక నూతనమైన దినమును మేము చూడడానికి నీవిచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యమును బట్టి, నీవిచ్చే ఆహారమును బట్టి కూడా కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రభా, నీవిచ్చినటువంటి ఈ గొప్ప వాగ్దానాన్ని వీక్షించుచున్నటువంటి, నీలో జీవించుచున్న ప్రతి ఒక్కరూనైనా ఈ వాగ్దానము చేత నడవడానికి కృప చూపండి. ఈ దినమెల్లా ప్రభా, నీ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ నన్ను నేనుగా అతి మిక్కిలిగా తగ్గించుకుంటూ మీ పాదముల దగ్గర ధూళినట్టు నేను క్రీస్తు యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.